కేసీఆర్ కు పట్టిన గతే తెలంగాణ సీఎం రేవంత్ ఉద్దీన్ కు పడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ హిందువులపై అవమానించే విధంగా హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ తెలంగాణ ప్రజలు ఆయనను పొందపెట్టారని, ఆయనకు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం ఖాయమని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధనపాల్ సూర్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేని గాంధారి క్రాస్ రోడ్లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవీ దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ఠని విమర్శించారు. మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యేపై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన మరియు ఓల్డ్ సిటీలో హనుమానాలయంపై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పడమే కాకుండా తనను రేవంత్ ఉద్దీన్ అని పలకమని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకపై ఇలానే హిందూ దేవతలపై, హిందూ ఆలయాలపై, హిందూ ప్రజలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ సర్కార్కి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరి ఆదేశాలు మాత్రమే పాటిస్తూ ఉన్నారు తప్ప మీరు వాస్తవాలను గమనిస్తలేరు. వాస్తవాలను మీరు ఆలోచన చేయకుండా ఈ రకంగా ముందెద్దు పోకడ వెళ్తున్నటువంటి అధికారులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడకు వెళ్లి సమీక్ష చేసే అవకాశం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు అక్కడికే వెళ్తా ఉన్నాం. బాన్సువాడలో సూపర్ మార్కెట్లో దుర్గాదేవి పాట పెట్టుకున్నాం. ఒక్కసారికి కెమెరాలు గట్టి తిప్పండి. ఒక్కసారి కెమెరాలు గట్టి తింపితే ఎంతమందికి పొల్యూషన్, మసీద్ల మీద ఉన్న స్పీకర్ ఎంతమందికి డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇక్కడ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే బొందబెట్టారు కేసీఆర్కు.